హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, టీడీపీకి బీజేపీ గవర్నర్ పదవి ఆఫర్ చేసిందని చెప్పేసి ఒక న్యూస్ రావడం చూస్తున్నాం సార్. అవును. మరి న్యూస్లో నిజమెంత ఉంది? నిజంగా గవర్నర్ పదవి ఆఫర్ చేసింది? ఆఫర్ చేస్తే ఎందుకు? మరి చంద్రబాబు గారి పరిశీలనలో కూడా ఇద్దరు పేర్లు బాగా వినిపిస్తున్నాయని కూడా అంటున్నారు సార్. మరి ఆ గవర్నర్ పదవికి ఎంపికయ్యే ఇద్దరు పేర్లు, పరిశీలనలో ఉన్న ఇద్దరు పేర్లు ఎవరు సార్? ఎవరు? ఇప్పుడు యనమల రామకృష్ణుడు, తర్వాత అశోక్ గజపతిరాజు అనుకుంటామాట. మన పూర్వ విమానయాన శాఖ మంత్రి ఆయన. అది ఇక్కడ ఒక పార్టీ బాగా కష్టం చేసి ఆ పార్టీని నెగ్గించుకొని ఆ పార్టీతో ఉన్నటువంటి సహకార పార్టీలు మాట, అంటే కూటమిలో ఉన్న పార్టీలు కూడా విజయవంతమైన తర్వాత కేంద్రంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఉంటుందన్నమాట. ఆ కృతజ్ఞత ఎన్ని రకాలుగా పనిచేస్తుందంటే మోదీ మీద ఉన్నటువంటి నీలి తెరలు కూడా తొలగిపోతాయి. మొట్టమొదట మన ఆంధ్రప్రదేశ్లో మోదీ అంటే టక్కుమని కట్టేసేవారు. ఎందుకు? దానికి కారణం ఇక్కడ తెలంగాణ ఆయన కూడా కోరుకున్నాడు, తెలంగాణకి వెంకయ్యనాయుడు కూడా కోరుకున్నాడు. అరే 5 సంవత్సరాలు ఏమిటయ్యా, రాజధాని 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పాడు. అంటే వీళ్ళందరూ ఈ విధంగా ఎవరు తోచిన విధంగా వాళ్ళు అంటుంటే కాంగ్రెస్ మీద బీజేపీ మీద వల్ల మారిన కోపం వచ్చిందన్నమాట. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమైందంటే అలా నీరసించిపోయి కోమా స్టేజ్కి వెళ్ళిపోయింది. బీజేపీ పార్టీ ఏంటంటే అప్పటికే ఒక సీటు గెలుచుకుంది, హరిబాబు అని, విష్ణుకుమార్ రాజు అని చెప్పేసి. అంటే ఎవరు పార్టీలో పని చేసినా పని చేయకపోయినా హరిబాబు అనేటువంటి వ్యక్తికి గవర్నర్ పదవిని, అంటే కష్టపడే వాళ్ళని ఎంకరేజ్ చేసే మనస్తత్వం అన్నమాట. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా కష్టపడేటువంటి సీనియర్స్ ఉన్నారు కదా, వారిని సముచితంగా గౌరవించాలంటే గవర్నర్గా గౌరవిద్దాం. అంటే గవర్నర్గా అంటే ఆంధ్రాకి వెయ్యరు, భారతదేశంలో ఎక్కడో ఒక తోట వేస్తారు, కానీ గవర్నర్గా వేస్తారన్నమాట. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తుల్లో చెప్పాలంటే యనమల రామకృష్ణుడి గురించి ముందు చెప్పుకుందాం. ఆయనకి ఆర్థిక శాస్త్రం మీద కంట్రోల్ ఉంది, అంతేగాని ఆయన మంచి చతురత ఉన్నవాడు కాదు. అంతే, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాడు. పనిచేసిన తర్వాత ఏదో మొత్తానికి బడ్జెట్ ప్రవేశపెట్టాడు. అది చంద్రబాబు నాయుడికి ఆయనకి తెలుసు తప్ప ఆయనలో ఉన్నటువంటి టాలెంట్ కానీ ఆయనలో ఉన్నటువంటి విద్వత్తు కానీ మరి నాకు తెలియలేదు. ఎకనామిక్స్ నెంబర్ 1. అది కాదు కదా, నువ్వు గవర్నర్గా వెళ్తే ప్రజలను ఎలా చూసుకోవాలి? వెళుతున్నది గవర్నర్గా అంటే రాజుగా నువ్వు వెళ్తున్నావు, రాజుకున్న క్వాలిటీస్ ఉండాలి. మరి కొత్తగా తెచ్చి పెట్టుకోవాల్సిన అవసరం లేదు రాజుకున్న క్వాలిటీస్ కోసం. ఎవరికి? అశోక్ గజపతిరాజు గారికి. ఎందుకంటే ఆయనకి కనుచూపు మేరలో ఉన్నదంతా ఆయనదే కదండి. ఆల్మోస్ట్ అది ఈరోజు కొత్తగా గవర్నర్ రాజు అనిపించుకోవడం కాదు, 200 సంవత్సరాలకు ముందే వాళ్ళ గజపతులు. అన్నవరం నుంచి రాజాం వరకు కనిపిస్తున్న స్థలం అంతా వారిదే కదా. వాళ్ళ రాజులు కొత్తగా పేరు పెట్టేందుకు అటువంటి వాళ్ళకి నిజంగా గవర్నర్ పని ఇవ్వడం, అంటే గవర్నర్ పోస్ట్ ఇవ్వడం మాత్రం ఆ పోస్ట్కి ఒక అలంకారం, ఆ పోస్ట్కే అలంకారం అన్నమాట. కనుక ఆ పోస్ట్ ఇచ్చి గౌరవించడంలో బీజేపీ పాత్ర చాలా ఉంది. దాంతో ఏంటంటే ఆంధ్రదేశంలో కొంచెం నీలి నీడలు తొలగిపోతాయి అన్నమాట. రాను చూడండి, నెక్స్ట్ ఇమీడియట్గా ఆంధ్రదేశంలో భోగాపురం ఇంటర్నేషనల్ విమానం అది 2 yearsలో తయారు చేసేస్తూ ఉంటారు అన్నమాట. అప్పుడు ఏమవుద్ది అంటే ఏంటి, అమ్మో మోదీ వచ్చి మాటలే కాదురా పనులు కూడా చేస్తారని అనుకుంటారు కదా. ఎప్పుడు మాట అండి, బీజేపీలో వాజ్పేయి గారు గ్రామీణ సడక్ అనే పథకం పెట్టి అక్కడి నుంచి అంటే ఎక్కడ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎక్కడ చూసినా రోడ్లే. కొన్ని చోట్ల 4 రోడ్లు, కొన్ని చోట్ల 6 రోడ్లు వేసుకొని ఈ రోజుకి చెప్పుకుంటున్నారు. ఆ పథకం ఇంకా కూడా కొనసాగుతూ ఉంది, ఎవరు తీసి పారేయలేని పథకం అది. అలాగే నువ్వు విమానయానం పెట్టావు, ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ విమానయానం, అలాగే మిగతా వాటికి కూడా కనెక్టివిటీ
అందించగలిగితే వాళ్ళ పేరు ఎంత ఉంటుంది? అట్లాంటి శాశ్వత ప్రయోజనాలు కల్పించేటువంటి పథకాలు పెట్టడం ద్వారా పార్టీల పేరు చిరస్థాయిగా నిలిచింది. దానికి ప్రతిపాదించినటువంటి నాయకుల పేరు కూడా అంటే చిరస్థాయిగా ఉంటుందన్నమాట. ఆ విషయంలో మోదీ తీసుకున్న నిర్ణయం నిజంగా సఫలమవుతుందని ఆశిద్దాం. మళ్ళీ మనం అశోక్ గజపతిరాజు గారిని గవర్నర్గా చూద్దాం. యనమల గారికి అయ్యే అవకాశం లేదంటారా సార్? అంటే మరి న్యాయబద్ధంగా ఇవ్వాలా లేకపోతే ఏంటి అన్యాయంగా ఇవ్వాలా? అలా కాదు, యనమలకు అవకాశం అంటే యనమల ఈజ్ వెటరన్ పొలిటీషియన్. కానీ అలా కాదు, ఈ స్థానంలో కూర్చుంటే ఆయనకి పర్వాలేదు. ఆయనకి ఏంటంటే ఎవరైనా విందుకు పిలుస్తారా, ఎవరైనా వినోదాన్ని పిలుస్తారా అనే ఆ మాట లేదు కదా. రాజా ఎక్కడున్నా రాజే, మీ విజయనగరంలో ఉన్నా రాజే. అర్థమైందా? విజయనగరంలో రాజా ఇంటికి వెళ్ళాం మేము. వెళ్తే కూర్చుంటుండగా టిఫిన్స్ వచ్చేస్తాయి, ఒక 50 మందికి టీ వచ్చేస్తుంది. లోనకి వెళ్తుండగా ఇస్తూనే ఉంటారు అన్నమాట. ఆడవాళ్ళు రారు, ఆడవాళ్ళు మనకు కనబడరు. అశోక్ గజపతిరాజు మాట్లాడుతుంటే ఇటు పక్క ఒక 20 కుర్చీలు, అటుపక్క ఒక 20 కుర్చీలు, మధ్యలో 10 కుర్చీలు ఉంటాయన్నమాట. ఆ కుర్చీల నిండా మనం మనుషులు ఉండాలి. ఆ మాట్లాడడం అయిపోయేసరికి ఆ భోజనాలు రెడీ. అంటే అది వాళ్ళ ఈ రోజు ఒక్కరోజే ప్రత్యేకించి చేసింది కాదు, డైలీ రొటీన్ పని మాట వాళ్ళకి. వాళ్ళకి ఏం కావాలండి? వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి ఎన్ని వేల కోట్లు ఉండదో, వాళ్ళకి ఎంత సంపద ఉందో వాళ్ళకేం తెలుసు. 108 దేవస్థానాలకి చైర్మన్ ఆయన, ట్రస్టీ, ధర్మకర్త. అందువల్ల అటువంటి వాళ్ళకు ఉంటే బాగుంటుంది, ఆస్తి తప్ప ఏముంది. ఓకే. కానీ సార్ ప్రధానంగా బీజేపీ చూసుకుంటే ఎందుకు ఈ ఆఫర్ చేసినట్టు సార్ అసలు? ఎందుకంటే కృతజ్ఞత అండి, పార్టీ పట్ల కృతజ్ఞత. ఇప్పుడు ఇక్కడ బీజేపీ పార్టీని ఆంధ్రదేశంలో ఎంత ఫ్లరిష్ చేశారు. ఇప్పుడు బీజేపీ మాటే కదా చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పుకున్నా, చంద్రబాబు చెప్పుకున్నా ఆ మాట ఎవరిది? వికసిత్ ఆంధ్ర అన్నది ఎవరిది? బీజేపీ స్లోగనే కదా. అప్పుడు అంతకుముందు స్వర్ణాంధ్ర అన్నాడు, అది పోయింది. ఇప్పుడు వికసిత్ ఆంధ్ర, వికసిత్ భారత్. అందుకోసం అది గ్రాటిట్యూడ్ మాట బీజేపీ బాగా వేసింది ఇప్పుడు ఆంధ్రాలో. ఇంతకుముందు కంటే పనులు బాగా జరుగుతాయి. విమానయానాలు కానీ, నౌకాయానాలు కానీ, ఇంకేమైనా పరిశ్రమలు కానీ అప్పుడే 50,000 కోట్ల రూపాయలు ఏదో టెండర్ వచ్చింది దీనికి కొత్తగా. ఇదంతా అదృష్టం అని చెప్పి అనుకుని చంద్రబాబు 50,000 కోట్లు అంటే మన ఆ దిశగా ఉంటే వస్తారండి. వ్యాపారం చేసే వాళ్ళతో వ్యాపారం మాట్లాడతారు, వ్యవహారం చేసే వాళ్ళతో వ్యవహారం మాట్లాడతారు, రౌడీలతో రౌడీలు మాట్లాడతారు. అలాగంటే ఏ స్వభావం ఉంటే ఆ స్వభావం గల వాళ్ళు వస్తారన్నమాట. చంద్రబాబు నాయుడు వ్యాపారం చేయడంలో, సంపద సృష్టించడంలో దిట్ట. ఓకే, అందుకే ఇవన్నీ కలిసి వస్తున్నాయి. ఓకే. కానీ సార్ ప్రధానంగా బీజేపీ చూసుకుంటే ఎందుకు ఈ ఆఫర్ చేసినట్టు సార్ అసలు? ఎందుకంటే కృతజ్ఞత అండి, పార్టీ పట్ల కృతజ్ఞత. ఇప్పుడు ఇక్కడ బీజేపీ పార్టీని ఆంధ్రదేశంలో ఎంత ఫ్లరిష్ చేశారు. ఇప్పుడు బీజేపీ మాటే కదా చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పుకున్నా, చంద్రబాబు చెప్పుకున్నా ఆ మాట ఎవరిది? వికసిత్ ఆంధ్ర అన్నది ఎవరిది? బీజేపీ స్లోగనే కదా. అప్పుడు అంతకుముందు స్వర్ణాంధ్ర అన్నాడు, అది పోయింది. ఇప్పుడు వికసిత్ ఆంధ్ర, వికసిత్ భారత్. అందుకోసం అది గ్రాటిట్యూడ్ మాట బీజేపీ బాగా వేసింది ఇప్పుడు ఆంధ్రాలో. ఇంతకుముందు కంటే పనులు బాగా జరుగుతాయి. విమానయానాలు కానీ, నౌకాయానాలు కానీ, ఇంకేమైనా పరిశ్రమలు కానీ అప్పుడే 50,000 కోట్ల రూపాయలు ఏదో టెండర్ వచ్చింది దీనికి కొత్తగా. ఇదంతా అదృష్టం అని చెప్పి అనుకుని చంద్రబాబు 50,000 కోట్లు అంటే మన ఆ దిశగా ఉంటే వస్తారండి. వ్యాపారం చేసే వాళ్ళతో వ్యాపారం మాట్లాడతారు, వ్యవహారం చేసే వాళ్ళతో వ్యవహారం మాట్లాడతారు, రౌడీలతో రౌడీలు మాట్లాడతారు. అలాగంటే ఏ స్వభావం ఉంటే ఆ స్వభావం గల వాళ్ళు వస్తారన్నమాట. చంద్రబాబు నాయుడు వ్యాపారం చేయడంలో, సంపద సృష్టించడంలో దిట్ట. ఓకే, అందుకే ఇవన్నీ కలిసి వస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.